గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది తిరుపతిలో గత 5 సంవత్సరాల లోపల ఏం జరిగింది అన్న దాని గురించి మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. తిరుపతిలో ఒక మనిషి వెళ్తే డిక్లరేషన్ అంటే నేను హిందువుని అని చెప్పుకోవాలి, ఆ ఫామ్ మీద సంతకం పెట్టాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన కొత్తలో పెట్టకుండా వెళ్ళారు. అలాగే అబ్దుల్ కలాం గారు కూడా రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చారు, ఆయన పెట్టారు, ఈయన పెట్టలేదు. కానీ మొత్తానికి డిక్లరేషన్ అన్న పదాన్ని ఎత్తేసారు మొత్తానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డు వచ్చిందని తీయడమే. అలాగే మండల ఎమ్మెల్సీలని తీయేద్దాం అన్నాడు కదా ఆయన, అది జరగలేదు. తర్వాత ఆ మండలాలని వేరేగా చేశారు. అప్పుడు పిల్లి సుభాష్ చంద్రబాబు బోస్ గారు, మోపిదేవి వెంకటరామ గారు వాళ్ళంతా ఎమ్మెల్సీగా ఉన్నారు, వాళ్ళని రాజ్యసభ పంపించారు. అలాగే ఈయనకి అడ్డు వస్తే తీసేయడం, అలాంటివి జరిగినాయి. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన కూతురికి క్రిస్టియన్ పెళ్ళి జరిగింది, ఆయన క్రిస్టియన్ని చైర్మన్ చేయరని అప్పుడు ఆపోదలు ఉన్నాయి. అలాగే ఇంకా అక్కడ పైన టీడీపీకి వైసీపీకి ఓట్లు వేయలేదని అక్కడ ఉన్న షాపులను ఖాళీ చేయించారు. అలాగే ఈవేళ అక్కడ కాలినాడగా వెళ్ళే వాళ్ళకి ఏ టైం అన్నా సరే దివ్య దర్శనం ఉండేది, అది తీసేసి 6,000 టికెట్లు చేశారు. ఉదయం 6 లోపల చేస్తా అన్నారు. అలా చాలా ఇబ్బంది పడారు. ఎంతోమంది మోకాలు పర్వతం దగ్గర మోకాల మీద నడుచుకుంటూ వచ్చి గడపలకు బొట్లు ఎట్టి మెట్లకి గుడ్లు పెట్టుకుంటూ వస్తారు. అలాగే శ్రీవారి పాదాలు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మొక్కుబడులు తీర్చుకుంటారు. అలాంటి అంత పెద్ద పుణ్యక్షేత్రమైన తిరుపతిని ఈవేళ కల్తీ నెయ్యితో అపవిత్రం చేసేది. ఈ ప్రపంచం అంతా కూడా ఈవేళ తిరుపతి వైపు చూస్తుంది. దానికి ఉన్న పేరు చెడగొట్టడానికి ముందున్నారు. అలాగే ఆయన జోలికి వచ్చినప్పుడు ఏమైందో చూసాం. ఆయన 7 కొండలో ఒక కొండ వేరే వాళ్ళకి ఇద్దామంటే అప్పుడు ఏమైందో చూసాం. అలాగా ఎంతో విధంగా ఆయన జోలికి వెళ్తే చాలు, ఆయన డబ్బు టచ్ చేస్తే చాలు చాలా ఇష్యూస్. 2003లో చంద్రబాబు నాయుడు జరిగింది. అలాగే ఎంతోమందికి ఎన్నో నిదర్శనాలు. అలాంటిది ఇక్కడ వేరే కంపెనీ నందిని కాకుండా 320 రూపాయలకి వేరే కంపెనీకి 10 లక్షల టన్నులు నెయ్యి ఇచ్చేయారంట. అంటే గుజరాత్ కంపెనీ అంట. అంటే డబ్బు ఇప్పుడు డైలీ ₹1,00,00,000 వస్తుంది. ఆ గుడికి డబ్బుకు లోటు ఏముంది? మంచి నెయ్యి ఇస్తే ఏముంది? అక్కడ 600కో 700కో నందిని దగ్గర కొంటే సరిపోను. కానీ అట్లా చేయలేదు. కావాలని కమిషన్ కొక్కుర్తుపడి వేరే వాళ్ళకి ఇచ్చి ఈవేళ తిరుపతికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. అలాగే ఇంకో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా భువనేశ్వర్కి వెళ్ళినా అటు చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ మాత్రం తిరుపతి రాదు. ఆవిడ అవసరమైతే తిరుపతి సెట్ అయ్యారు. ఆయన అక్కడ వేసి అప్పుడు ప్రసాదం పెడితే ఇలాగ తుడుచుకోవడం టిష్యూ పేపర్తో కూడా మనం చూసాం. అలాగా ఇలాంటి పనులు చేయడం వలన మనం ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం ఎందుకు ఓడిపోయామంటే ఇలాంటివి చేయడం వలన ఓడిపోయాం. 11 సీట్లు ఎందుకు వచ్చినాయంటే ఇలాంటివన్నీ చేయడం వల్లనే 11 సీట్లు వచ్చినాయి. 100% 11 సీట్లు అందుకు వచ్చినాయి. వెంకటేశ్వర స్వామి కూడా ఆయన కోపానికి ఈయన కూడా బలేదు. ఎందుకంటే తిరుపతి ఎమ్మెల్యే మెజారిటీ 60,000 అంటే ఎంత వ్యతిరేకత ఉంది తిరుపతిలో అది. కానీ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళటం చాలా కష్టం. ఎందుకంటే ఆయన కోపానికి ఎవరన్నా సరే బలవ్వాల్సిందే. ఇలా వైసీపీలో బాలినేని, అలాగే సామినేని ఉదయభవన్, అలాగే ఈస్ట్ గోదావరిలో తోటతిరుమూర్తి గారు వీళ్ళంతా వెళ్ళిపోతారంట. ఆ పార్టీ మనుగడ ఉంటుందో లేదో అన్న ప్రశ్నార్థంలోకి వెళ్ళిపోయారు. అవును, మన రాజకీయం కరెక్ట్గా చేసి ఉంటే బాగానే ఉంది.
మనం ఒక మూర్ఖతో 30 సంవత్సరాలు నేనే 175 ఇక ప్రతిపక్షం ఉండొద్దు. ఇప్పుడన్నా సరే ప్రతిపక్షం తక్కువ ఉందని ప్రజలంతా బాధపడుతున్నారు. ఎంతో 40 సీట్లన్నా వచ్చి ఉంటే ప్రతిపక్షం గట్టిగా ఉంటుందండి. ఆ ప్రతిపక్షం కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఆ 11 సీట్లు కూడా వచ్చేలా కనపడట్లేదు.